తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మే నెలలో ఎండల తీవ్రత ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 నుంచి 38.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు దీనికి సంబంధించి వివరాలు చెప్తున్నారు. హైదరాబాద్లో 3 రోజులు 34 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని తెలిపారు. ఇక వేడి గాలులు వీస్తున్నాయని, అందుకే ఎండల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరిలో వర్షపాతం సాధారణం కంటే 50% తగ్గిందని, దీంతో భూమిలో గాలిలో తేమ శాతం తగ్గుతాయని, దేశంలో వేడి పెరగడానికి ఇదో కారణమని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. 125 సంవత్సరాల సరాసరితో పోల్చితే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 1901 నుంచి 2025 వరకు సరాసరి తీసుకుంటే ఈ సంవత్సరం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు వీచే శాతం కూడా పెరుగుతుంది. దక్షిణ తెలంగాణలో ఎండ తీవ్రత సాధారణ స్థాయి కంటే పెరిగే అవకాశం ఉంది. మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ పెనిన్సులర్ ఇండియా మొత్తం కూడా 125 సంవత్సరాల పాటు సగటు తీసుకుంటే ఈ సంవత్సరం 10th ప్లేస్లో తెలంగాణ ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే మార్చిలో కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 2.5 రోజుల వరకు కూడా ఈ వేడిమి వాతావరణం అనేది అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క వేసవి 90 రోజుల కాల వ్యవధిలో ఈవెన్ జూన్లో ఉన్నటువంటి మొదటి వారం వరకు కూడా ఈ వేడిమి వాతావరణం అనేది రాష్ట్రం మొత్తం మీద కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 6 నుంచి 7 రోజులు వడగాల్పులు అనేవి ఉండే అవకాశం ఈ 90 రోజుల కాల వ్యవధిలో 6 నుంచి 7 రోజుల వరకు కూడా ఈ వడగాల్పుల వాతావరణం కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మార్చిలో కనుక చూసుకున్నట్లయితే ఈ వేడిమి తాపం అనేది కొంచెం అధికంగాను 3 రోజుల పాటు వేడిమి వాతావరణంతో పాటు వడగాల్పులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ యొక్క వారం యొక్క వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా కూడా 33.4 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం చూసాము. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సుమారు 2 డిగ్రీలు అధికంగా నమోదవడం కూడా చూస్తున్నాము. ప్రస్తుతం ఈ 2 రోజులు కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ కూడా క్రమేపీ ఈ యొక్క తీవ్రత అనేది పెరిగే అవకాశం కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఈ 3 రోజులు 34 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, బయటికి వెళ్ళేటప్పుడు నీళ్లు, చల్లని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల తర్వాత చిన్నపిల్లలు, వృద్ధులు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లొద్దని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఏవైనా పనులుంటే తప్ప ఉదయం 11 గంటల లోపు సాయంత్రం 4 గంటల తర్వాతే చేసుకోవాలన్నారు. హై టెంపరేచర్, వీక్నెస్, హెడేక్, తీవ్రమైన దాహం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్ఛ వంటి అనారోగ్య సమస్యలుంటే వడదెబ్బని గ్రహించి ఆసుపత్రికి వెళ్లాలని కోరుతున్నారు. ఎండాకాలం మొదలయ్యింది. ప్రారంభం అవ్వక ముందుకే గత నెల ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోయినాయి. అయితే మార్చిలో కూడా చూసుకుంటే అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పాలి. ఉదయం 10 దాటితే చాలు బయటికి రావాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు హైదరాబాద్లో కనిపిస్తుంది. అసలు ఎండాకాలంలో బయటికి రావాలంటే చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న ఎండలు రాబోయే 3 రోజులు మరింత పెరగనట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. మార్చి 3-4 తేదీలు ఎండలు దంచి కొడతాయని చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా కూడా పెరుగుతున్నాయి. దీనితో పాటు రాత్రి వేళలో కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఎండాకాలము ముందుగానే రావడంతో అయితే చాలామంది బయటికి రావడం కూడా తక్కువ చేసుకుంటూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎక్కువగా అయితే ట్రావెలింగ్కి కూడా దూరంగా ఉంటున్నారని చెప్పాలి. అయితే చిన్నపిల్లల్ని ఎవరైతే బయటికి తీసుకొస్తూ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా పిల్లల నెత్తిల పైన టవాల్, స్కార్ఫ్, చున్నీ, క్యాప్స్ ఇలాంటివి వేస్తున్నారు. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా బయటికి వచ్చినప్పుడు వాళ్ళ నెత్తికి కర్చీఫ్ కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ముఖ్యంగా బయటికి వచ్చినప్పుడు అయితే ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు అయితే
లిక్విడ్స్ లాంటివి కొబ్బరి నీళ్ళు, మంచి నీళ్ళు, లెమన్, నిమ్మకాయ లాంటివి తాగుతూ ఉండాలి. అలానే బయటికి వచ్చిన వేళల్లో మాత్రం ప్రతి ఒక్కరూ క్యాప్, స్కార్ఫ్ ఇలాంటివి నెత్తికి ఉపయోగిస్తే మాత్రం వడదెబ్బ నుంచి బయటపడే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఎండకి మాత్రము బయట అడుగు పెట్టాలంటేనే వణికే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రవితో సుప్రియ, HMTV, హైదరాబాద్.